సోలో మన మామ ఉన్నదే ఒక లైఫ్, అది కూడా సెక్యూర్ లేనిది. ఇందులో నీ సెక్యూరిటీస్ గురించి ఆలోచించుకుంటూ ఆ ఇన్సెక్యూరిటీస్ గురించి భయపడుతూ ఎంతకాలం నెల బతుకుతుంటాం. బట్ ఏం చేయగలం, ఈ సురేష్ గారు లాంటి వాళ్ళని భరిస్తూ లీలా అంటే ప్రేమిస్తూ హ్యాపీగా ఉన్న ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేసే. ఎనీవేస్ నీ కష్టాలు నీకు ఉంటాయి కాబట్టి పుష్పాల ఫైర్ అవ్వాలి, కానీ చిదంబరంలో కొంచెం ఫ్లవర్ అవ్వదు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఆన్ February 6th. Nice intro, thank you. Thank you to enjoy this beautiful experience. Yeah. సో మా ఓడి కష్టాలని, బాధల్ని, ప్రేమని అన్నీ మాకు చూపించబోతున్నాం కాబట్టి సో చిదంబరం అనే క్యారెక్టర్లో ఎన్ని షేడ్స్ మాకు ఉండబోతున్నాయి February 6th. చిదంబరంలో చాలా ఉంటాయండి. చిదంబరం గారు మిక్స్ ఆఫ్ మల్టిపుల్ ఎమోషన్స్. ఆల్రెడీ కళ్ళకు షేడ్ ఉంది. చాలా రకరకాల ఎమోషన్స్ గోత్రు అవుతాడండి చిదంబరం గారు. ఒక మదర్ అండ్ సన్ లవ్తో చాలా దగ్గర అవుతాడు. తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు మంచి లవ్ వైబ్లో ఉంటాడు. సురేష్ లాంటి వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు చాలా బాధకు గురవుతాడు. ఆ తర్వాత ఆడు తీసుకున్న డెసిషన్స్ వల్ల పాపం చాలా ఇబ్బందులు పడతాడు, చాలా నేర్చుకుంటాడు. అది చాలా పర్సనల్ జర్నీ, చిదంబరం గారి జర్నీ అంతే. 2 hours 13 minutes యూ విల్ బీ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. కరెక్ట్, యా, చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది Feb 6th రోజు మీ అందరికీ. దట్ ఐ కెన్ ప్రామిస్. అండ్ చాలా బాగా ఎంటర్టైన్ కూడా చేస్తాడు మంచిగా. దట్ ఐ కెన్ సే. సూపర్. బట్ సురేష్ అంత కఠినంగా ఉన్న లోపల అతను కూడా చాలా మంచిడేమో అనిపిస్తుంది సార్ మాకు. సినిమా చూసినట్టు చెప్పారు. ప్రతి వాళ్ళని గుడ్ బ్యాడ్ ఉంటాయి కదా, ఎవ్రీ క్యారెక్టర్ లో గుడ్ బ్యాడ్ ఉంటాయి. సురేష్ ఆడు ఓన్ వేలో ఆడు గుడ్, ఆడు ఓన్ వేలో ఆడు బ్యాడ్. చూసేవాళ్ళకి ఆడు ఎదవ చేయొచ్చు, బట్ ఆడిగాడు మంచోడే అన్నట్టు. బట్ ఆయన్ని కెమెరా ముందు ఒకసారి యాక్షన్ అన్న తర్వాతే ఆయనలో ఉన్న నిజ స్వరూపాన్ని మేము చూడగలము. నట విశ్వరూపమా? బట్ దీనికన్నా మీరు ఎక్కువ సినిమాలు చేయాలి బ్రో, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతూ ముందు మీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఆ లోపల ఉంటాయి ఇన్నర్ సోల్, ఆయన బయటికి తీసేయాలి. ఎలా ఉంటుంది అసలు ఈ ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కూర్చోబెట్టి మిమ్మల్ని అలా చితగేసేస్తూ మిమ్మల్ని అలా బిగబెట్టేసి ఏవో క్వశ్చన్స్ అడుగుతుంటాక ఎలా ఉంటుంది? ఈ 20 minutes కొంచెం ఫాస్ట్గా అయిపోతే బాగుండు అలా ఏమైనా ఫీల్ అవుతుంటారా? లేదు, అంతా అంటే కంఫర్ట్ జోన్ ఉంది, అంత ఫ్రెండ్స్ గ్యాంగ్ అది ఉన్నప్పుడు ఓకే ఫైన్, ప్రాబ్లం ఉండదు. కానీ పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఓకే తెలియని వ్యక్తులతో మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ బయలుదేరుతాడు. ఎప్పుడై పద్ధతి అలా ఉంటుంది అన్నమాట. బట్ సురేష్కి గోపికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఆఫ్టర్ జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత? అంటే సురేష్ క్యారెక్టర్ నన్ను ఒకళ్ళు ఏడిపించారు చిన్నప్పుడు, ఆ సిమిలారిటీస్ ఉన్నాయి క్యారెక్టర్కి. ప్లస్ ఆ సిమిలారిటీ ఎక్కువ ఉన్నాయి పూర్తిగా. నేను చిన్నప్పుడు నన్ను కొంతమంది ఏడిపించారు పూర్తిగా, సో ఆ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట సురేష్ గారు. నేను లిటరల్లీ సీన్ చెప్తున్నప్పుడు కూడా నన్ను చిన్నప్పుడు అలా ఏడిపించారు, ఈ పదం చెప్పొచ్చా అని అడిగేవాడు అనమాట. అవి గుర్తొచ్చాయి నాకు పూర్తిగా, అవి బాగా ఎంజాయ్ చేస్తాను నేను చేసేటప్పుడు కూడా. అండ్ ఆల్సో అక్కడ మాట్లాడుతున్న వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని వర్డ్స్ అబ్జర్వ్ చేశాను నేను, అది కూడా ఇంక్లూడ్ చేశాను. నేను అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఈ పాయింట్ ఐడియా చెప్తున్నప్పుడు కానీ డైలాగ్ చెప్తున్నాడు కానీ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కానీ తిని చాలా సపోర్ట్గా ఉండి ఇది బాగుంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అనమాట. ఓకే, మనం ఒక ఇన్పుట్ ఇస్తుంటే ఎదుటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా, అది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సురేష్ క్యారెక్టర్గా ఆ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ నార్మల్గా అబ్బాయిల లైఫ్లోని ఒక టీనేజ్ దాటిన తర్వాత ప్రతిదీ ఒక ఇన్సెక్యూరిటీ ఏమో మాకైతే, నాకు అదే ఎక్కువ అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు అసలు అవేం తెలియదు, ఆ వరల్డ్ అంతా ఎంజాయ్ చేస్తుంటాం. జస్ట్ ఆ టీనేజ్ దాటగానే ప్రతి అడుగు ఒక ఇన్సెక్యూరిటీలా కనబడుతూ ఉంటుంది. బేసిక్లీ అబ్బాయిలు కాదు కానండి, అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ చిన్నప్పుడు ఈజ్ హ్యాపీ లైఫ్. బట్ వన్స్ అడల్టింగ్ ఇదంతా స్టార్ట్ చేశాక ఈ ఇన్సెక్యూరిటీలు, యాంగ్జైటీలు అన్నీ అప్పుడే వస్తాయి, అప్పుడే బయలుదేరుతాయి. మా సినిమా మంచి ఒక హ్యాపీ ఫీల్. బట్ ఒక ప్రొఫెషనల్గా పర్సనల్గా వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ? పర్సనల్గా ఒక వంశీగా మీకు ఇన్సెక్యూరిటీ ఏంటి? యాక్టర్గా మారిన తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ ఏముంటుంది? వంశీగా ఇప్పుడు ప్రెజెంట్ ఏం ఇన్సెక్యూరిటీస్ లేవండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ నౌ. గతంలో అంటే ఈ ఇన్సెక్యూరిటీస్కి ఆన్సర్ తెలియక ముందు ఐ వాజ్ లిటిల్ అండర్ కాన్ఫిడెంట్. క్లోజ్ పీపుల్తో తప్ప కొత్త మనుషులతో అంటే చాలా మ్యూట్. క్లోజ్ అయితే అది రేస్ గుర్రం సినిమా లాగా కనెక్ట్ అయితే వదలన్నట్టు కనెక్ట్ అయిన తర్వాత ఎల్ బి లైక్ ఎ ఫైర్ క్రాకర్. బట్ చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో కూడా
మాట్లాడాల్సిన అవసరం అంటే కొన్ని సార్లు ఉంటాయి. ఫస్ట్ ఆపర్చునిటీ నువ్వు గ్రాప్ చేయాలంటారు. అట్లాంటి టైంలో ఐ విల్ బి లైక్ సో సైలెంట్ బికాస్ ఆఫ్ జనాలు ఏమనుకుంటారన్న భయం, ఇన్సెక్యూరిటీ ఒకప్పుడు. నౌ ఐ డోంట్ హ్యావ్ దట్. యాక్టర్గా ఇన్సెక్యూరిటీస్ ఏం లేవండి. ఏదంటే ఏమో ప్రజెంట్ అయితే ఏం లేవు. ఇప్పుడు వరకు చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్స్, నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్లో ఇన్సెక్యూరిటీస్ ఏం లేవు. ఐ థింక్ టోటల్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండడం వల్ల అంతగా తెలియట్లేదు. మేబీ అయ్యి ఉండొచ్చేమో. అంతే, ఇన్సెక్యూరిటీస్ ఏం లేవు నాకు యాక్టర్గా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్. ఓకే, ఐ విల్ గో ఫ్రమ్ 0 to 100. ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రాశారు, తీసుకొస్తున్నారు. అసలు మీకు ఎక్కడ స్ట్రైక్ అయింది ఇన్సెక్యూరిటీ అనేది? స్ట్రైక్ అంటే బేసిక్లీ ఒక మంచి స్టోరీ రాద్దాం, రూరల్ బేస్డ్ స్టోరీ రాద్దాం అని స్టార్ట్ అయింది. ఓకే ఓకే అనుకుంటున్నప్పుడు వీడు ఏమొచ్చినా వీడు నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 2019లో ఎప్పుడో అనుకున్నప్పుడు కరెక్ట్గా ఇదే టైంకి వీడు ఒక క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఇలా ఒక ఆడికి స్క్వింట్ అయ్యి ఉంటుంది అని ఒక స్క్వింట్ అయ్యేడ్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. బేసిక్లీ వీడికి ఎట్లా అంటే ఛాలెంజింగ్ రోల్స్ ప్లే చేయాలని చెప్పేసి వెరీ ఇంట్రెస్ట్ అనమాట. సో స్క్వింట్ అయి పెట్టి ప్లే చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వేరే స్టోరీ, అది ఆల్టుగెదర్ అసలు ఈ స్టోరీ కాదు, క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఒకటి మెల్లగానే ఉంటుంది, వాడికి ఇలా ప్లే చేస్తాడని చెప్పేసి నాకు ఇలా పెట్టి చూపించాడు. ఆ రోజు నైట్ మేము ఒక దగ్గర కలుస్తాం, అక్కడి నుంచి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు నేను ఒక స్టోరీ రాస్తున్నా కదా, అరే ఈ స్టోరీకి వీడిని తీసుకొస్తే భలే ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి కుక్ చేశాను అనమాట. అక్కడి నుంచి రాసి వాడిని తీసి వాడికి అసలు వీడికి మెల్లకన్నా ఎందుకు ఉంది అన్నీ రాసి మొత్తానికి ఈ చిదంబరం ఇలా అయింది. గ్రేట్. బట్ వినయ్గా మీ ఇన్సెక్యూరిటీ ఏంటి? డైరెక్టర్గా ఒక ఇన్సెక్యూరిటీ? డైరెక్టర్గా అసలు నాకు ఇన్సెక్యూరిటీ లేదండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. వినయ్గా ఉండేది ఒకప్పుడు, ఓకే, ఇప్పుడు లేదు. అది ఓవర్కమ్ అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అంటారు కదా. సో నేను ఇప్పుడు ఈ కథ ఇన్సెక్యూరిటీస్ని వదిలేయాలి అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్సెక్యూరిటీస్ నేను వదిలేయాలి కదా. సో అలా వదిలేసి స్టార్ట్ చేసేది. ఓకే, ఈ కథే నన్ను ఇన్స్పైర్ చేసింది నా ఇన్సెక్యూరిటీస్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, ఓవర్కమ్ చేయడానికి. గ్రేట్. గోపి బ్రో, ఈ క్వశ్చన్ ఒక ఇన్సెక్యూరిటీ అనుకోకుండా మీలో ఉన్న ఇన్సెక్యూరిటీ అంటే మీరు చెప్తే తెలుసు. చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. అంటే నా స్క్రీన్ మీద నేను చూసుకోలేదు. ఓకే, మానిటర్ చూడండి చూసుకోలేదు. నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, లేదు అసలు చూసుకోలేదు. అండ్ ఆల్సో ఈ మధ్య నాకు ఇన్సెక్యూరిటీ ఎలా తయారైందంటే కామెడీ జడ్జ్ చేయలేకపోతున్నాను నేను పూర్తిగా. అంటే వాళ్ళ రైటింగ్ ఆల్సో నేను ఎంజాయ్ చేస్తున్నాను, కానీ వాళ్ళ పిక్చరైజేషన్, వాళ్ళ డైరెక్షన్ చేస్తున్నప్పుడు అది నేను పూర్తిగా జడ్జ్ చేయలేకపోతున్నాను. నాకు అది ఒక ఫీలింగ్లో అనిపించింది. అంటే చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తాను పూర్తిగా కామెడీ, బట్ ఇప్పుడు నాకు నేను బాగా క్రిటిక్గా తయారవడం ఏంటో తెలియదు, కానీ రాస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అది చేయలేకపోతుంది, అది జడ్జ్ చేయలేకపోతుంది అనమాట. అది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మధ్యన, అంతే. గోపి గారి యాక్టర్గా అలాగే ఉండండి. బట్ మీ ఎక్స్పీరియన్సెస్లో ఏమన్నా ఒక సీక్రెట్ తెలుసుకోగలిగారా? ఒక ఇన్సెక్యూరిటీ ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పీపుల్కి ఒక చిన్న అడ్వైజ్లో ఏమైనా ఇవ్వాలి అని అంటే, ఈ జర్నీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలిసింది ఇలా కూడా ఓవర్కమ్ చేయొచ్చు, మీకు ఏదైనా ఉండండి అలా అంటే దీనికి రెమెడీ ఏమి ఉండదండి. అంటే నీ వర్త్ నీకు తెలిసిన రోజు నీ ఇన్సెక్యూరిటీలు ఏమి ఉండవు. నీ వర్త్ నీకు తెలియాలి అంతే. నువ్వేంటి అని నీకు తెలిసి నీ క్లారిటీ వచ్చేస్తే బేసిక్లీ మనందరం కూడా మనం ఏంటి అని పక్కన వాళ్ళు మనల్ని ఏమనుకుంటున్నారు అన్న దాని మీద మనం ఏంటని డిసైడ్ అవుతాం. నువ్వేంటని నువ్వు డిసైడ్ అయిన రోజు, నువ్వేంటని నీకు తెలిసిన రోజు ఏ ఇన్సెక్యూరిటీ ఉండదు. అదే సింపుల్ రెమెడీ అంటే బ్రో. అంటే చిన్న సీక్రెట్ రెమెడీ ఇవ్వాలంటే అదే అండర్ కాన్ఫిడెంట్ ఉండేవాడిని కదా. దానికి నా పర్సనల్ ఇదిగా హౌ టు ఫీల్ కాన్ఫిడెంట్ అంటే జస్ట్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ యూ జస్ట్ ఫేక్ ఇట్, అలవాటు అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంతే. అట్లానే చేసేటోను నేను. అసలు మీరు గోపి బ్రో ఎంతవరకు నన్ను కావాలంటే అంత అవాయిడ్ చేయండి ఇంటర్వ్యూలో, జస్ట్ ఫ్రేమ్లో పెడితే నన్ను సరిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వేరే వాళ్ళ యాక్టింగ్ మీరు చేయాలి, లేకపోతే మీ కొంచెం పార్ట్ మీరు కావాలి అని అన్నప్పుడు హౌ యూ హెల్ప్? అంటే రైటింగ్లో ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే, అంత ఎట్టగారంగా సీరియస్గానే చెప్తున్నాడు, మీకు అలా అనిపిస్తుంది? లేదండి, మామూలుగా ఇన్పుట్స్ చేస్తాను. అంటే లొకేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను అబ్జర్వ్ చేసి ఆన్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు కానీ, అప్పుడు యాక్చువల్లీ అది వర్డ్ వచ్చింది చెప్తాను, స్పాంటేనియస్. స్పాంటేనియస్ యాక్చువల్లీ అక్కడ ఒక
అదే మీ ట్రైలర్ లో ఒక వర్డ్ ఉంటుంది స్పాంటేనికల్గానే వచ్చింది. స్పాంటేనికల్గా వచ్చింది. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు అన్నారు అనమాట, ఏంటంటే ఎందుకమ్మా అలా బట్టి కొట్టేస్తున్నాం, స్పాంటేనికల్గా వచ్చేయాలి అని అన్నారు. సో నాకు ఆ వర్డ్ నచ్చింది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్ చేశాను అనమాట. సో నాకు అబ్జర్వేషన్ అనేది బాగా నచ్చింది. అక్కడ మోస్ట్లీ ఇంప్రూవైజ్డ్ సీన్స్ గోపి అన్ని ఆన్ సెట్ వైల్డ్ రిహార్సల్స్ అప్పుడు ఇంప్రూవైజేషన్ చెప్పాను కదండి. లైక్ 50% నేను రాస్తే 50% మనోడు రాసినట్ట, మనోడి సీన్లో కామెడీ. ఎందుకంటే కామెడీ నేను ఇప్పుడు దాకా రాయలేదు ఎప్పుడు. ఓకే. సో నాకు ఫస్ట్ టైం కామెడీ. సో నాకు బిగ్గెస్ట్ హెల్ప్ ఎందుకంటే ఆ స్లాంగ్లో రాయడం అండ్ దట్టు మనోడు కామెడీ రికార్డ్ అవుతాడు. సో ఇంకా అలా కుక్ చేసాం. కామెడీ సీన్స్ అయితే చాలా అసలు మోస్ట్లీ చాలా బాగా వచ్చు. మీకు గోపి ఎప్పుడు కనబడినా అవుతారండి సినిమాలో. లాస్ట్ లెవెల్ రియలైజేషన్ సీన్ కూడా ఉంటుంది. అవి చెప్పలేము రియలైజేషన్లా చూడండి సినిమా చూడండి. బట్ ఎనీవేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపిని మేము ఓవర్ ద ఇయర్స్ యూట్యూబ్లో చూస్తున్నాం, ఇన్స్టాలో చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ స్పెషల్ థ్యాంక్స్ మీకే చెప్పాలి. ఎందుకంటే ఆయన లాస్ట్గా ఈ స్క్రీన్లన్నీ అయిపోయి ఇప్పుడు ఫైనల్గా 70 mm స్క్రీన్ మీదకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్తో వస్తున్నాడు. హీస్ హియర్ టు స్టే. బట్ ఎందుకు వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎందుకు 70 mm స్క్రీన్లో చూడలేకపోయాం? ఆయనకు ఒక దాని అంటారు అంత ఈజీగా ఏం నచ్చదండి. అలా కనబడతాడు ఆయన అంతే. లేదంటే ఆపర్చునిటీస్ అందుకే రాలేదు నాకు. తర్వాత ఫస్ట్ వెళ్ళాను, తర్వాత అక్కడ వర్కౌట్ అవ్వకపోవడం, కొన్ని సినిమాలు చేశాను, మిడిల్లో ఆగిపోవడం, అవన్నీ చాలా జరిగినాయి అనమాట. కొన్ని అక్కడ లాస్ట్ వరకు వెళ్ళడం, అక్కడ రిజెక్ట్ అవ్వడం చాలా జరిగినాయి. అవన్నీ కూడా చాలా జరిగిన తర్వాత ఇది జరిగింది. కట్టపడి బ్లాక్ అండ్ వైట్ ఎమోషనల్ మ్యూజిక్ వచ్చి చాలా బెటర్ అంటే చాలా జరిగినాయి అండి. ఇది కరెక్ట్. ఐ థింక్ ఒక టైంలో ట్విట్టర్లో బాగా సపోర్ట్ చేసినట్టున్నారు ఈటీవీని ఫైనల్గా. అది ఎంతవరకు వచ్చింది అనేది ఆ ఫీడ్బ్యాక్ అనేది కానీ లేకపోతే అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఒకసారిగా ట్విట్టర్లో. ఇలా అది అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాను, అది ఓకే వెళ్తుంది కదా అని చెప్పి. గోపి క్యారెక్టర్ అలాంటి ఎప్పుడు అనుకో అసలు. సో అక్కడ స్పేస్లో నాకు తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు అర్థమైంది నాకు. ఓకే ఇలా జరిగింది, ఎంతమంది చూస్తున్నారని ఆ వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను షాక్ అయినాను. అక్కడ నుంచి ముందే జరిగింది ఈటీవీలో ఆ డిస్కషన్ అంతా కూడా ముందే జరిగింది. ఆ తర్వాత ఓకే తీసుకుంటున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ అక్కడ స్ప్రెడ్ అయింది. అలా ఈయన అలా ఊగొడుతున్నాడు. మాకు తెలుసు సార్, ఆయన కామెడీ రాయట్లేదు అంటూనే తను మాట్లాడిన ప్రతి మాటలో ఎటకారం కనబడుతుంది మాకు. ఊరు చేస్తారు. అదే సీరియస్గా మాట్లాడిన కామెడీ తీసుకుంటాం. అవునా అండి అన్న కూడా భలే కామెడీ చేస్తారండి మీరంటే, నేను ఎక్కడ చేశారండి బాబా. బట్ ఆన్సెట్స్ ఎలా ఉంటాయి సార్? ఎందుకంటే ఒక మంచి యంగ్ బ్లడ్ కదా మొత్తం అంతా. బట్ ఒక పక్క సినిమాని కంప్లీట్ చేయాలి, మన మీద ట్రస్ట్ ఉంటుంది. వీళ్ళందరికీ బాగుంటుందండి. నాకు అంటే సరదాగా ఉంటుందండి. ఆ టెన్షన్ వచ్చేది చూడండి, పీకల మీద తెచ్చుకుంటాం కొంచెంసారి. ఇలా సరదా ఉంటే పీకల మీద తెచ్చుకుంటాం చూసారా, అప్పుడు కొంచెం ప్యాక్ అవుతుంది. ఒక వన్ డే చాలా కష్టంగా గడిచింది ఆ రోజు మొత్తం షూటింగ్ ప్రాసెస్లో. అంటే ఒక షూ అది మేము ఇంకా ఎక్కడ రివీల్ చేయలేదు. సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా అసలు. అది మార్నింగ్ ఎన్నింటి మొదలెట్టారా ఆ రోజు? మార్నింగ్ 6కి మొదలెడితే అది midnight 4 అయింది షూట్ అవడానికి. అది వెరీ టిపికల్ డే. రౌండ్ ద క్లాక్. పోస్ట్ ఉంటుంది ఎక్కడ కాదు. ఇంకా బాగా గుర్తు బస్ జర్నీ. బస్ డ్రైవర్ నడిపినప్పుడు మాకే భయం వేసింది. మేకప్ సాంగ్స్ పెట్టి అతను సాడ్ మూమెంట్ బస్ జర్నీ వస్తారు అలా వెళ్ళింది. బస్ జర్నీలో ఉండేది. అతను బ్రేకప్ సాంగ్స్ పెట్టుకుని పాడాడు. మాకు భయం వేసింది, ఏంటి గెస్ట్ హౌస్ నడిపేస్తాడు. అంటే మేము చేసే టైంకి షూట్కి వెళ్ళే టైంలో చెట్లడిపోయేవి, అన్నట్లో షూట్ చేసామండి. హెల్త్ డిస్టర్బ్ అయిపోయి మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ హ్యాపీ కూర్చున్నాం కదా. మేము కూడా February 6th హ్యాపీ కూర్చున్నాం. అది పక్కా హ్యాపీనెస్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ చిదంబరంగా వాట్ ఇస్ ది పాజిటివ్ సైడ్ సార్ పర్ఫామ్ చేసినందుకు? అంటే ఇప్పుడు అందరూ కూడా ఛాలెంజ్ ఏంటంటే స్క్వింట్ అయి పెట్టడం అంటున్నారుగా. బట్ మీరు క్యారెక్టర్ చేసినందుకు వాట్ ఈస్ దట్ పాజిటివ్ సైన్ టు యూ యాజ్ యాక్టర్? నాకు పాజిటివ్గా టేక్ ఏమైనా నాకు అదే
అంటే నాకు పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చాలా ఇష్టం సార్. ఓకే. నాకు అంటే అలా అని చెప్పి కమర్షియల్ అవి ఇష్టం లేదని కాదు, ఏ సినిమా ద్వారా అది నేను చాలా పర్సనల్గా చాలా హార్ట్కి దగ్గరగా తీసుకొని ఎంజాయ్ చేసే సినిమాలు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు. ఇట్ కెన్ బి ఎనీథింగ్, యాక్షన్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఒక టిపికల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉండే పెర్ఫార్మెన్స్ సినిమాలు ఉంటాయి. అట్లాంటి పాత్ర చేసినందుకు నేను టేకేవ్ ఏంటంటే ఐఎమ్ సో ప్రౌడ్. ఓకే. ఐఎమ్ టేకింగ్ దట్ ప్రైడ్ అనమాట. లైక్ చూసిన వాళ్ళు నాకు కొన్ని చోట్ల ఇంకా అక్కడక్కడ చిన్న ఉన్నాయి చూసిన తర్వాత మొన్న, బట్ అవి నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటా. బట్ ఐఎమ్ టేకింగ్ దట్ ప్రైడ్. కంటిన్యూస్ ప్రాసెస్ సార్ ఎప్పుడు కూడా. సినిమా అనేది కంటిన్యూస్. దట్ ఇస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన అనుకుంటాడు ఈ సీన్ అలా తీసుంటే బాగుంది. నాకు యాక్టింగ్ లో అలా ఉంది, అలాగే ఉంటుంది అది. నాకు యాక్టింగ్ లో అలా ఉంది. బట్ ఐఎమ్ టేకింగ్ దట్ ప్రైడ్. ఐఎమ్ ఏబుల్ టు పుల్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అట్ ది వెరీ ఎర్లీ స్టేజెస్, ఆర్ ఎర్లీ స్టేజ్ కూడా కాదు, నా ఫస్ట్ సినిమాకి పుల్ దిస్ ఆఫ్ అని చెప్పి ప్రైడ్ ఉంది. యా, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫర్ మై నెక్స్ట్ క్యారెక్టర్స్ ఆల్సో. ఇంత డీప్గా ఇంత డెప్త్గానే ప్రతి క్యారెక్టర్ ప్లే చేయాలి. బట్ వినయ్ అంటే ఫస్ట్ సినిమా ఎప్పుడు కూడా ఇంపాక్ట్ పడిపోద్ది కదా, యాక్టర్స్ గా మీకు పడిపోద్ది. ఓ ఇలాంటి పర్ఫామ్ చేస్తాడు, ఇలాంటి ఎక్కువ రాస్తాడు. అది శ్రీ చిదంబరం తర్వాత అది ఎలా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మంచి సినిమా అయితే సూపర్ ఉంటుంది, నేను మంచి సినిమాలో రాస్తాడు అనుకుంటే హ్యాపీ. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు ఇంకా రూరల్ విదేశీ డ్రామాస్ రాయు, అవే బాపుల్లో. అందుకే నెక్స్ట్ అది రాయట్లేదు, వేరే ట్రాజెక్టరీ. కొంచెం ఇప్పుడు అర్బన్కి వచ్చాం, ఫుల్ అర్బన్ రామ్ కమ్ రాస్తున్నాడు. బట్ ఐడల్స్ ఉంటారు కదా సార్, ఎంత ఇన్స్పైర్ చేసి ఈరోజు ఇక్కడ వరకు కూర్చోబెట్టారు, అంత గట్టిగా ఎవరు ఇన్స్పైర్ చేశారు? రాజమౌళి గారు. దట్ వన్ సినిమా ఆర్ సీక్వెన్స్ ఆర్ ఫ్రేమ్ ఎలా ఇన్స్పైర్ అయ్యారు? అట్లా అని కదండి, రాజమౌళి గారు అన్ని సినిమాలు ఇంకా బేసికలీ అంటే రాజమౌళి గారు, సుకుమార్ గారు, చాలా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు. ఈవెన్ వెంకటేష్ మహా గారు, వివేక్ ఆత్రేయ, చాలా ఒక సినిమా అంటే ఒక సీన్ అని చెప్పలేను, వాళ్ళ సినిమాలు, వాళ్ళ జర్నీ. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకు వీ కాంట్ ఎఫోర్డ్ ఏ ఫిల్మ్ స్కూల్. ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టి చదువుకునే స్తోమత మాది కాదు. మేము సినిమాలు ఎక్కడి నుంచి నేర్చుకోగలం? సినిమాలు చూసి నేర్చుకోగలం. సో లేదా యూట్యూబ్. సో సినిమాలు చూస్తేనే సినిమాలు నేర్చుకున్నాం. అలా సినిమాలు చూపి నేర్పించిన వాళ్ళే మా టీచర్స్. రాజమౌళి గారు కానీ వీళ్ళంతా, వీ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ రాజమౌళి గారు. సార్ 10 minutes మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతుంది, మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి. లైక్ మీ జర్నీలో కూడా అంత మంచిగా ఒక ఐడల్గా మీరు ఇన్స్పైర్ అయ్యింది, మీరు అడ్మైర్ చేసే పర్సన్ ఎవరండి? అంటే చాలా మంది ఉన్నారండి. అంటే తెలుగులో ఉన్న ప్రతి ఒక్క కమీడియన్ కూడా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మొత్తం అందరూ కూడా. చాలా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వెరీ ఓల్డ్ యాక్టర్స్ అప్పటి నుంచి కూడా. కొంచెం హోల్డ్ అబ్బా. ప్రతి ఒక్క కమేడియన్ ఇన్స్పైర్ చేసి, మెయిన్గా సునీల్ గారు బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను ఆ తర్వాత మొత్తం అన్ని కూడా. అంటే పర్టిక్యులర్ అని ఏమీ కాదు, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కామెడీ టైమింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని. చిరంజీవి గారిది, కమల్ హాసన్ గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది, వెంకటేష్ గారిది, అందరిది, మొత్తం నాగార్జున గారిది, బాలకృష్ణ, అందరి కామెడీ టైమింగ్స్ చూసిన వాళ్ళే. అంటే ముందు నుంచి ఏంటంటే కామెడీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ తెలియకుండానే. ఓకే. అది చూడడము, ఎంజాయ్ చేయడం దగ్గర నుంచి రాయడము, మనకుగా సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడము, సెల్ఫ్ డెవలప్ అవ్వడము. అంటే ఎక్కడైనా నేను కొంచెం ఫన్నీగా ఉంటే బాగుంటుంది అనుకున్న స్టేజ్లో ఉండడం, ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత అలా జరిగింది అంతే. ఏదేదో బాగేస్తున్నానే. ఐ థింక్ వినయన్ సాటిస్ఫైడ్ చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనుకుంటుంది. అలా ఉండదండి, మనోడు మీరు చూడండి. మీకు అంటే గోపిని చూస్తే మీకు రీల్స్ లో ఇట్లో కమెడియన్ అంటే కమెడియన్ తప్పేం కాదండి, కమెడియన్ అది గ్రేటెస్ట్ జాబ్. అది కాకుండా అంటే మీకు ఒక ఇంప్రెషన్ ఉంది కదా గోపిని చూస్తే ఇదని, అవన్నీ పోతాయి. మీరు యాక్టరా అంటారు, యాక్టర్ అరే మంచి యాక్టర్ దొరికాడు అన్నట్టు ఫీల్స్ వస్తాయి. బట్ మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనుకుంటా, ఎందుకంటే డ్యూరేషన్, కాంటెంట్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. మీరు ఇస్తున్న 1 minute డ్యూరేషన్లోనే మీరు ఆ కామెడీని జనరేట్ చేస్తూ ఎవ్రీ టైం మీరు అంతా ఎంతూజియాజం క్రియేట్ చేస్తున్నారు ఆడియన్స్లో. బట్ ఒక కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీ మైండ్ స్పేస్ ఎలా ఉంటుంది? బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా జరుగుతుంటుంది? బ్రెయిన్ స్టార్మింగ్ ఎప్పుడు ఒక ఇనిషియల్ ఒక ఐడియా వస్తుంది, దాన్ని ఒక 40 టైమ్స్ అలా పెర్మిటేషన్ కాంబినేషన్స్ తోటి, అంటే టీమ్తో డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ ఈ ఐడియాని ఇలాగే ఎందుకు ప్రజెంట్ చేయాలి, ఈ ఐడియాలో ఓకే ప్రజెంట్ చేసి ఒక షార్ట్ మేకింగ్లో ఇంకేమైనా బెటర్ తీసుకురావచ్చా, అంటే ఓన్లీ త్రూ డైలాగ్తో కాదు
ఎడిట్లో ఏమన్నా ఇంకేమైనా బెటర్ చేయొచ్చా, ఇవన్నీ కాకుండా సౌండ్ ఎఫెక్ట్తో ఇంకేమైనా బెటర్ చేయొచ్చా, ఈ ఐడియా ఎక్కువ ఇష్టపడుతున్నాను పూర్తిగా. ఒక నార్మల్ ఐడియా ఒకటి వస్తుంది, ఓకే సమ్ ర్యాండమ్గా ఏదో చూస్తుండే ఒక ఐడియా జనరేట్ అవుతుంది, కానీ వాళ్ళు రైటింగ్ కానీ ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ చేసేటప్పుడు అవి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట. రిలీజ్ అయినప్పుడు నేను పెద్దగా ఎంజాయ్ చేయను, ఓకే ఫైన్ బాగా ఉందా లేదని చెప్పి అనిపిస్తుంది, కానీ వన్స్ ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అదే చెప్పాలంటే బాగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది నన్ను. ఓకే, బట్ ఎనీ బెస్ట్ కాంటాక్ట్ సార్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీళ్ళతో ర్యాపో పెరిగింది, ఒక జర్నీ చేస్తున్నాను నేను ఇప్పుడు. అదే అదర్ దెన్ వినయ్ వంశీ కృష్ణవంశీ గారు అంటే చాలా వచ్చినాయి కాంప్లిమెంట్స్, అంటే సడన్గా అంటే ఫ్యూ కాంటాక్ట్స్ వాళ్ళతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళతో జర్నీ బాగా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సార్. వాళ్ళు నాకు ఒక బ్యాక్ సపోర్ట్ లాగా కానీ లేరు ప్రస్తుతానికి అయితే ఇంకెవరు రాలేదు. అంటే ఆ రోజు టీజర్ ఫంక్షన్లో వెంకటేష్ మహాగారు చెప్పినప్పుడే నేనే ఆ దాంట్లోనే షాక్లో ఉన్నాను. ఒకసారి ఈ నా గురించి మాట్లాడుతాను, మీరు బయటని కనబడితే అందరం చెప్తాను సార్, మీరు బయటని కనబడరు. ఏమండి ఇది ముందు నుంచి కూడా బయటకు వెళ్ళడం కలవడం అంతగా అలవాట్లేదు. మళ్ళీ ఒక కంఫర్ట్ జోన్ ఉన్న పీపుల్ తోటి, ప్లస్ ఏంటంటే ఎక్కువ మూవీస్ డిస్కస్ చేసే వాళ్ళతోటి, ఆ కామెడీని ఎక్కువ ఎంజాయ్ చేసే వాళ్ళతో ఎక్కువ తిరగడం, అవన్నీ అలవాటు అయిపోయి ఏంటో తెలియదు, కానీ తర్వాత ఏం కుదరలేదు. ఓకే, అలా కనబడతారు వినయ్. బట్ ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత అదర్ దెన్ వంశీతో వేరే వాళ్ళతో కూడా మీరు చేయాల్సి టైం వస్తుందిగా, బట్ ఆ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకుంటారు స్ట్రేంజర్స్తో, మళ్ళీ కొత్త టెక్నీషియన్స్తో? అంటే అండి ఇప్పుడు ఈడొక్కడే నాతో పాటు కొత్త మిగతా వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే కదా, కొత్తగా ఏం ఉండదు. అంటే మేబీ ఏమో నాకైతే కొత్తగా ఉండదు అనిపిస్తుంది, కానీ కొంచెం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అంటే ఇప్పుడు లీడ్ కాబట్టి ఎక్కువ సీన్లు లీడ్తో ఉంటాయి కాబట్టి వీడికి నాకున్న ర్యాపో వల్ల నేను కొన్ని సీన్లు వాడికి మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే వాడు చేసేస్తాడు, నాకేం కావాలో అది తెలుసు. అది మేబీ మారుతుందేమో, ఓకే మేబీ అది మారచ్చు. బట్ సింగ్ సౌండ్ అనేది అందులో ఫారెస్ట్లో కానీ ఇంత మారేడు మళ్ళీ అది కొంచెం ఇబ్బంది కదా, ఎక్కువ ఇబ్బందే, బట్ బాగుంటుందండి, సరదా తీరిపోద్ది. బట్ ఎప్పుడు కూడా నేను ఎక్కువ ఏమిటంటే టెక్నీషియన్స్ నుంచి వాళ్ళు సింగ్ సౌండ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ ఆడియన్స్ నుంచి ఆ రిసెప్షన్ రాదు కదా ఇప్పుడు. అది ఒక అపోహ ఉందండి. బేసికలీ మీరు ఈ సినిమా చూసాక చెప్పండి ఆ సౌండ్ వినపడదని ఇలా, బట్ నేను చెప్తున్నా ట్రస్ట్ మీ, సౌండ్ వినపడడం కోసం కాదు, ఇంత సింగ్ సౌండ్ ఇన్ని కష్టాలు పడింది ఆ ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం. అది సరిగ్గా చేయకపోతే అలాంటివి అవుతాయి, కానీ వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్. యా, మేము చాలా బాగా వచ్చింది, రీసెంట్గా మిక్స్లో కూడా చూసుకున్నాం. మీకు ఆ ఇమ్మర్సివ్ ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది, వచ్చేస్తారు 2 గంటల పొల్లంగి. ఓకే, బట్ చిదంబరం మా లీలా క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. లీలా ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ దట్ ఐ రోట్ టిల్ డేట్ అండి. లీలా ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. అసలు లీలా చాలా అంటే కొన్ని సినిమాల్లో ఒక విమెన్ క్యారెక్టర్స్ ఉండిపోతాయి. ఇప్పుడు చూడు శేఖర్ కమల గారి సినిమాల్లో కానీ, వివేక్ అత్రే గారి సినిమాల్లో కానీ, వెంకటేష్ మహా గారి సినిమాల్లో కానీ, అలా లీలా కూడా ఒక మంచి విమెన్ క్యారెక్టర్ అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ క్యారెక్టర్ వస్తుందని నా అభిప్రాయం. చాలా మంచి క్యారెక్టర్ అండ్ ప్రాణం పోసింది ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి. టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఓకే, బిఫోర్ ఐ వాంట్ టు ర్యాప్ అప్, వంశీ గారు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ February 6th? ఇప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోతాయి. అవును సార్, ఇలాంటి క్యారెక్టర్స్ అని అప్పుడు కొంచెం పికీగా ఉండాలి, కొన్నిసార్లు నో చెప్పాలి. సో ఆ ఇన్సెక్యూరిటీని ఫస్ట్ ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఐ జస్ట్ గో విత్ మై హార్ట్ సార్. ఓకే, I will go with my heart. Whatever decision I take, I have to be 100% leaning towards that. చాలా అది వస్తుంది నాకు. ఐ విల్ గెట్ దట్ ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. అది తర్వాత వర్కౌట్ అవుతుందా లేదా అన్న సెకండరీ, కానీ అంత చూజీగా పిక్కిగా ఓ తజ్జన భజన ఏమి ఉండదు నాకు. ఐ జస్ట్ లిసన్ టు స్టోరీ. నాకేవో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మనసు చెప్తుంది, దెన్ ఐ విల్ పిక్ ఇట్ అప్. యాక్టర్గా విష్ లిస్ట్ ఏమైనా ఉందా? ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ డైరెక్టర్. చాలా ఉన్నాయి సార్, అసలు అది చెప్పుకుంటూ పోతే మన ఇంటర్వ్యూ టైం అంతా అయిపోతుంది. చాలా ఉన్నాయి సార్, బట్ ఫ్యూ పర్సన్స్ అంటే ఐ వాంట్ వర్క్ విత్ సుకుమార్ సార్. గ్రేట్. ఆల్రెడీ ఐ వర్క్ పుష్ప ఒక చిన్న డైలాగ్ చెప్పాను, బట్ ఐ వాంట్ డూ ఒక ఏదన్నా ఒక మంచి ఆయన దాంట్లో ఒక యాంటగనిస్ట్ లాగా. ఐ లవ్ ప్లేయింగ్ యూనో నెగిటివ్ గైస్ అట్లా. ఏమో సుకుమార్ సార్ అంటే నాకు చాలా పిచ్చి, చాలా 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 పిచ్చి. అసలు ఎంత పిచ్చి అంటే అది నేను చెప్పలేను అసలు. పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ దే స్కోల్డ్ మీ, ఆపరా నీ అబ్సెషన్, నువ్వు నీ సుక్కు సార్ అబ్సెషన్ అని చెప్పి అంటూ ఉంటారు. అంత పిచ్చి మా ఆఫీస్లో కానీ మా ఫ్యామిలీలో కానీ. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అదే ఆయనతో చేయాలని అయితే గట్టిగా ఉంది, అందరితో చేయాలని ఉంది. గురు సార్ మీకు అలాంటి ఒక యాక్టర్తో నా రైటింగ్ కానీ నా డైరెక్షన్లో కానీ ఆయన చూసుకోవాలని ఉందండి.
అంటే బిగ్గెస్ట్ డ్రీమ్ అయితే చిరంజీవి గారండి. ఆయన కోసం వచ్చాను, ఆయనతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. అవార్డు అయిపోయింది, ఇంక సినిమా ఒకటి ఉండిపోయింది. దీని తర్వాత వచ్చేస్తుంది. ఫస్ట్ కాల్ వస్తుంది సార్, సినిమా బాగా చేశారని రమ్మంటారు. లేదండి, ఆయనతో సినిమా చేసిన రోజు ఈజ్ మై ఆస్కార్. గ్రేట్, సూపర్. గోపి సార్, మీ విష్ లిస్ట్ ఏమన్నా యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అ యాక్టర్, మీలో ఆ మల్టీ టాస్కింగ్ ఉంది కాబట్టి? లేదు, బెటర్ కామెడీ రాయాలన్నదే ఒకటే ఒక విష్ లిస్ట్. నా నుంచి ఒక బెటర్ కామెడీ రావాలి, ఇంకా ఆర్గానిక్ బెటర్ రావాలన్నది ఒకటే విష్ లిస్ట్ కరెంట్లీ ఉంది. అదే అంటే ఎక్కువ విష్లు కోరుకునే స్టేజ్లు కూడా లేదు నేను ఇప్పుడు. అంతా కూడా అన్నీ గో విత్ ద ఫ్లో అనే ఎక్కువ ఉంటాను అనమాట. సో బెటర్ కామెడీ రాయాలి ఇంకా అన్నదే నా విష్. థ్యాంక్ యూ సార్, అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. February 6th ఈ చిదంబరాన్ని ఓ సంబరంగా చేసుకుంటాం మేము అందరం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా February 6th ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఇస్తూ మీలో ఉన్న ఇన్సెక్యూరిటీని బయటికి ఎలా తీయాలో వీళ్ళందరూ కూడా ఒక మంచిగా చెప్పబోతున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో February 6th థియేటర్లోని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.